హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన క్రికెటర్ దినేష్ కార్తిక్ తన జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన ఘటన గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. క్రికెటర్ దినేష్ కార్తిక్ మనందరికీ బాగా తెలుసు. అతని పూర్తి పేరు కృష్ణకుమార్ దినేష్ కార్తిక్. అతను 1985 జూన్ 1న తమిళనాడులో చెన్నైలో ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి పేరు కృష్ణకుమార్ మరియు అతని తల్లి పేరు పద్మ. కేవలం 10 సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. దినేష్ కార్తిక్ 2004లో భారత క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 300 T20 మ్యాచెస్ ఆడిన 4th ఇండియన్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. దినేష్ కార్తిక్ వివిధ రకాల క్రికెట్ ఫార్మాట్లను ఆడాడు మరియు తమిళనాడు క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కూడా నిలిచాడు. అతను ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఐపీఎల్ ఆడటం ప్రారంభించాడు మరియు అతని అద్భుతమైన ప్రదర్శనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2011లో దినేష్ కింగ్స్ 11 పంజాబ్లో చేరి 2వ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏస్ క్రికెటర్ తన దేశీయ మరియు అంతర్జాతీయ కెరీర్లో అనేక రికార్డులను నెలకొల్పాడు. దినేష్ మైదానంలో బాగా ఆడినప్పటికీ, ప్రతిరోజు కొత్త రికార్డును బ్రేక్ చేసినప్పటికీ అతనికి వ్యక్తిగతంగా అత్యంత విషాదకరమైన జీవితానికి దారితీసింది. ఆ విషాదం ఏంటంటే అతని మొదటి వివాహం కుప్పకూలింది. అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఈ విషాదం అతన్ని ఎంతగా ప్రభావితం చేసింది అంటే అతను ఆటలో తన కాన్సన్ట్రేషన్ మొత్తం కోల్పోయాడు. దినేష్ కార్తిక్ తన కెరీర్ లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఆ వ్యక్తిగత విషాదం ఏంటో చూద్దాం. దినేష్ కార్తిక్, నిఖితా వంజారా చిన్నప్పటి నుండి వాళ్ళ ఫ్రెండ్స్. వారి స్నేహం ప్రేమగా మారింది. వారి 2 కుటుంబాలు తమ ప్రేమను అంగీకరించారు. 2007లో దినేష్కి 21 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను నిఖితను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ తమ సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించారు. పెళ్ళైన కొత్తలో వాళ్ళ లైఫ్ చాలా ఆనందంగా సాగింది. ఆ తర్వాత వారి జీవితంలో గొడవలు, మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. మనందరికీ తెలుసు క్రికెటర్ మురళీ విజయ్. మురళీ దినేష్ కి కో క్రికెటరే కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఒకరోజు నిఖిత మురళీని కలిసింది. అదే సమయంలో క్రికెటర్ మురళీ విజయ్ పట్ల నిఖిత ప్రేమలో పడింది. నిఖిత మురళీల మధ్య సాన్నిహిత్యం పెరిగి వారి ప్రేమ పెద్దదైంది. వారు బహిరంగంగా కలుసుకోవడం ప్రారంభించారు. ఒకరోజు దినేష్ కార్తిక్ తో పాటు తమిళనాడు జట్టు మొత్తానికి దినేష్ భార్య నిఖితతో మురళీ విజయ్ కి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిపోయింది. దినేష్ కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన భార్య, తన ఫ్రెండ్ కలిసి మోసం చేశారని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 2012లో నిఖిత గర్భవతి అయింది. కానీ ఆ బిడ్డ మురళీ విజయ్ బిడ్డ అని ప్రకటించడం ద్వారా ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. దినేష్ కార్తిక్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అతను నిఖితకు విడాకులు ఇచ్చాడు. విడాకులు తీసుకున్న మరుసటి రోజే నిఖిత మురళీ విజయ్ ని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న 3 నెలల తర్వాత 2013లో తమ మొదటి బిడ్డ అయిన నీరవ్ పుట్టాడు. తర్వాత వారికి ఈవా అనే ఆడపిల్ల పుట్టింది. 2017లో మళ్ళీ అరవ్ అనే ఒక అబ్బాయి పుట్టాడు. మొత్తంగా వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా దినేష్ కార్తిక్ కి మానసికంగా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. అతను తన భార్య మరియు బెస్ట్ ఫ్రెండ్ మురళి చేసిన ద్రోహంను మర్చిపోలేకపోయాడు. అతను ఉదయం నుండి రాత్రి వరకు డ్రింకింగ్ చేస్తూనే ఉండేవాడు. అతను పిచ్చివాడిలా మారిపోయాడు. అతన్ని ఇండియా టీం నుంచి కూడా తొలగించారు. రంజీ ట్రోఫీలో కూడా ఫెయిల్ అయ్యాడు. తమిళనాడు జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తొలగించారు. దీంతో కొత్త కెప్టెన్ గా మళ్ళీ మురళీ విజయ్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత దినేష్ ఐపీఎల్లో కూడా ఆడలేదు. జిమ్ కి వెళ్లడం మానేశాడు. చివరికి దినేష్ ఎంతగా డిప్రెషన్ కు గురయ్యాడంటే అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఒక రోజు జిమ్ నుండి అతని ట్రైనర్ అయిన అభిషేక్ దినేష్ ఇంటికి వచ్చాడు. దినేష్ కార్తిక్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నాడని తెలుసుకున్నాడు. అప్పుడు అభిషేక్ దినేష్ ని జిమ్ కి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ దినేష్ ఒప్పుకోలేదు. కానీ అభిషేక్ మాత్రం పట్టించుకోకుండా జిమ్ కి తీసుకుని వెళ్ళాడు. అదే జిమ్ లో అభిషేక్ ఇండియన్ నేషనల్ స్క్వాష్ ప్లేయర్ అయిన దీపికా పల్లికల్ కు కూడా శిక్షణ ఇస్తున్నాడు. దినేష్ కార్తిక్, దీపికా పల్లికల్ అదే ట్రైనర్తో ఫిట్నెస్ క్లాసులు తీసుకుంటున్నారు. అలా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. దినేష్ పై దీపిక యొక్క ప్రభావం బాగా పనిచేసింది. అతను మెల్లగా కోలుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంతలో మురళీ విజయ్ ఆట నిరంతరం తగ్గుతూనే ఉంది. మరోవైపు ఇండియన్ టీం నుంచి కూడా మురళీ విజయ్ని తీసేశారు. తర్వాత అతని ఆట చూసి చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఐపీఎల్లో తమ టీం నుండి తీసేసింది. మరోవైపు దీపికా పల్లికల్ మోటివేషన్తో దినేష్ కార్తిక్ నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. రాను రాను దినేష్ కార్తిక్ తన పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఇంప్రూవ్ అయింది. దినేష్ కార్తిక్ తన పర్ఫార్మెన్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. పెద్ద స్కోర్ చేయడం ప్రారంభించాడు. దినేష్ అండ్ దీపిక ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2013లో ఈ జంట చెన్నైలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2015లో వారు పెళ్లి చేసుకున్నారు. దినేష్ మరియు దీపిక 2 సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. ఒకటి ఆగస్ట్ 18, 2015న క్రిస్టియన్ వివాహం, తర్వాత ఆగస్ట్ 20, 2015న హిందూ తరహా వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ కవల అబ్బాయిలకు కబీర్ పల్లికల్ కార్తిక్ మరియు జియాన్ పల్లికల్ కార్తిక్ అని పేరు పెట్టారు.
తన వ్యక్తిగత జీవితంలోనే కాకుండా దినేష్ తన వృత్తిపరమైన జీవితానికి కూడా తిరిగి సక్సెస్ రూట్లోకి వచ్చాడు. అతను దేశీయ మ్యాచ్ల్లో భారీగా పరుగులు చేసి ఇంగ్లాండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. 2022 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ని 5.5 crores పెట్టి కొనుగోలు చేసింది. అలాగే ఐపీఎల్ చరిత్రలో 150 డిస్మిషల్స్ పూర్తి చేసిన రెండో వికెట్ కీపర్గా నిలిచాడు. దినేష్ మైదానంలో ఆడటమే కాకుండా T20 వన్డే సిరీస్లలో కూడా కామెంటేటర్గా కూడా వ్యవహరించాడు. అలాగే దినేష్ భార్య దీపిక కూడా కవలలు పుట్టిన 6 నెలల తర్వాత ఆడడం ప్రారంభించింది. ఆమె 2022లో గ్లాస్గోలో జరిగిన ప్రపంచ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్లో జోష్నా చిన్నప్ప మరియు సౌరవ్ ఘోషల్తో కలిసి టైటిల్ గెలుచుకుంది.